హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది సాటర్డే వీడియో అండి. అంటే చిన్న క్లిప్ తీశాను. సాటర్డే రోజు మార్నింగ్ ఇడ్లీ రవ్వ మినపప్పు నానబెట్టేసుకొని నైట్కి మిక్సీ పెట్టి పెట్టేశాను. మార్నింగ్ ఇట్లా పులుపు వచ్చినట్టు వచ్చిందండి. అంటే ఇడ్లీ రవ్వతో చేస్తుంది, ఇడ్లీ చేస్తుందా అని అనుకోకండి. దీంతో చిన్న ట్రిక్, అంటే చిన్న పునుగుల్లాగా చేస్తానండి ఇడ్లీ రవ్వతో. దానిలోనే ఇడ్లీ అంటే నాకు కావాల్సినంత పిండి తీసుకొని దానిలో ఉప్పు, సోడా, జీలకర్ర, వాము, గోధుమ పిండి వేసానండి. వాటర్ వేయకూడదండి కలిపేటప్పుడు. వాటర్ వేస్తేనంటే ఏంటంటే పలుచగా అయిపోయి మనకి చిన్న చిన్న అంటే వేయడానికి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి రాదు. వాటర్ వేయకుండా మామూలుగా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ పల్లీలు డీప్ ఫ్రై ఫ్రై చేసేసి ఇంకా పచ్చిమిర్చి కూడా చేస్తున్నానండి. అంటే కొందరు పచ్చి పల్లీలు కూడా వేసుకుంటారు, కానీ ఎందుకో నేను ఇలానే చేస్తాను. నాకు ఇలానే ఇష్టము, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇక పచ్చి డీప్ ఫ్రై చేసిన తర్వాత అందులో వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి వేసినాక టమాటా కూడా వేసుకుంటారు, కానీ నేను వేయను. ఓన్లీ వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు, ఉప్పు, ఇంకా కొన్ని పుటానే అవి వేసానండి. వేసేసి మిక్సీ పట్టేసి వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఈజీ, అన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఏదో మన దగ్గర పల్లి, పచ్చిమిర్చి, పుటానీ కూడా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేను వేసాను కొన్ని అంతే. ఇంకా అది తాలింపు పెట్టేసి వేసేసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. మీరు లైక్ కొట్టడం వల్ల కొద్దిగా ఇంకా ముందుకు వెళ్తుంది, సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్.